ఒక పల్లెటూరిలో అత్త కోడళ్ళు ఇద్దరు ఉండేవారు. అయితే కోడలికి గడుసుతనం ఎక్కువ. కానీ అత్తకు ఓపిక చాలా ఎక్కువ. తన హస్బెండ్ తన భార్య చేసే కో పనులను తట్టుకోలేక అమ్మతో అడుగుతాడు. అమ్మ, ఎందుకమ్మా తను అంత పని చేస్తున్నా సరే నువ్వు చెల్లెల్ని ఎన్ని కష్టాలు చెప్పినా చెల్లెల్ని వెనకేసుకురావు, కానీ నీ కోడల్ని వెనకేసుకొస్తావు ఎందుకమ్మా అని తన కొడుకు అడుగుతాడు. అప్పుడు ఆ తల్లి చెప్తుంది, నాన్న, నేను ఒక కూతుర్ని ఒక ఇంటికి కోడలిగా పంపించిన, ఒక ఇంటి ఆడబిడ్డని నా కూతురిగా తీసుకొచ్చుకున్నా. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్నో కలలు కన్నా, నా లైఫ్ ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలి, నేను ఎంతో సంతోషంగా బతకాలి, నాకంటూ ఒక ప్రపంచం ఉండాలి, అందులో నేను నా కుటుంబం హ్యాపీగా బతకాలి, అత్త మామ ఆడపడుచు మరిది మరదలు అందరూ ఎన్నో కలలు కన్నాను నాన్న. కానీ చివరికి మీ నాన్న నువ్వు పుట్టాక చనిపోయాడు. అప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లాడివి. నిన్ను నా సంకన భుజాన వేసుకొని నీ ఆటల్లో పాటల్లో ప్రతిదీ నేనే అయిపోయా. నాకెవ్వరూ తోడులేరు. నా అనుకున్న అత్త మామలు కానీ, నా ఆడబడుచు కానీ, నా వదినలు కానీ ఎవ్వరూ నన్ను చేరతీయలేదు. చాలా కాయ కష్టం చేసి చేపలమ్ముతూ అన్నీ ఎన్నో పనులు, చెప్పరాని పనులు చేసి నేను పెద్ద చేసుకున్నాను నాన్న. ఆ కష్టం నేను చెప్పలేను, నువ్వు వినలేవు. ఎంతో బాధపడ్డా, మనసులో ఎన్నో ఎన్నో కష్టాలను అనుభవించా. ఎవ్వరూ లేరు నాకు, నన్ను ఎవ్వరు చూడరు. నా కష్టమే నా పిల్లలు, నా పిల్లలే నా కష్టం. నా భుజాల మీద నా పిల్లలు బతికించుకోవాలి తప్ప, మిమ్మల్ని ప్రయోజకం చేయాలి తప్ప నా కష్టాలు ఎవ్వరూ రారు అని నేను అనుకున్నా. ఇలా చెప్పిన తర్వాత తన కోడలు మారింది. తన అత్తని చాలా బాగా చూసుకోవడం ప్రారంభించింది. ఇరుగు పొరుగు వారు ఏం చెప్పినా తను వినిపించుకునేది కాదు. ఎందుకంటే తన అత్త ఎన్ని కష్టాలు పడ్డది, తనని కూతురులా ఎలా చూసుకుంటుంది, ఎందుకు చూసుకుంటుంది, తన లైఫ్ ఎందుకు సాక్రిఫైస్ చేసింది అని ఆ కోడలు రియలైజ్ అయింది. అందరూ ఇలాగే ఉండాలి.